ఓ ఉన్నత స్థానంలో దేవుడు మనల్ని నిలవబెట్టిన తర్వాత అక్కడి నుంచి పడిపోకుండా, పౌలు అంటారు కదా, తాను నుంచున్నాను అని అనుకున్నవాడు పడిపోకుండా కాపాడబడడం దేవుని. ఇవాళ నేను ఏమై ఉన్నాను? నా దేవుని కృప. కృప 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 తర్వాతే, కృప తర్వాతే ఇంకేదైనా. కృప తర్వాతే నీ యథార్థత, నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసం, ఇవన్నీ కృప తరువాతే. పరిపూర్ణమైన కృపని పొందుకోవడానికి మనం అడుగులు ముందుకు వేయాలి. పరిపూర్ణమైన కృపతో నింపబడితేనే నిత్య సియోనులో, నూతన యెరూషలేములోకి వెళ్ళి మనం చేరగలం. దానికి మెట్లేమిటి, దానికి సోపానాలు ఏమిటి, దానికి ఒక పద్ధతులు ఏమిటి, అలా వెళ్ళడానికి మనం ఎన్ని అంచెలంచెలుగా ఎలా కృపలో ముందుకు వెళ్ళాలనేది చెప్పే మునుపు, క్రైస్తవ జీవితం అనేది కృపతో ముడిపెట్టబడి ఉన్నది. క్రైస్తవ జీవితం కృపతో ముడిపెట్టబడి ఉన్నదే క్రైస్తవ జీవితం. క్రిస్టియన్ లైఫ్, ఇట్స్ బిగిన్స్ విత్ గ్రేస్, ఎండ్స్ ఇన్ గ్రేస్. కృపతో ప్రారంభించబడి కృపలో ముగించాలి. 2 వాక్యాలు మీకు తెలియపరుస్తాను. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత, తన తల్లి గర్భములో పడినది మొదలుకొని, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ గ్రేస్. క్రైస్తవ జీవితం అనేదే కృపని సంతరించుకున్నదే క్రైస్తవ జీవితం. అది ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే, టీనేజ్లోనో, యూత్లోనో, రేపో మాపో కాటికి కాలుజాపే ముసలితనంలోనో కాదు. తల్లి గర్భములో పడినది మొదలుకొని నా దేవుని కృప నన్ను ప్రత్యేకించింది. తిమోతికి రాసిన 1వ పత్రిక 1:14. 1 Timothy chapter 1:14. మన ప్రభు యొక్క కృపయు, మరలా చెప్తున్నాను, విశ్వాసము, నమ్మకము, నీ భక్తి, నీ ప్రార్థనా జీవితం, ఇవన్నీ కృప తరువాతే. అంచేత అనుక్షణం దేవుని కృప కొరకు ప్రాకులాడాలి. దేవుని కృపలో నిలిచి ఉండాలి. దేవుని కృప మీదే ఆధారపడాలి. దేవుని కృపతోనే అంటు కట్టబడి ఉండాలి. హల్లెలూయా. సరే, దేవుడు కృప అనుగ్రహించే ఓ ప్రత్యేకమైన సమయం అంటూ ఏదైనా ఉందా పాస్టర్ గారు? సందేహాలు ఉంటాయిగా భక్తులకి. ఓ గొప్ప దైవజనుడు, పరిశుద్ధుడు చెప్పిన మాట చెప్తాను. దేవుడు 24/7 24 గంటలు కృప కుమ్మరిస్తానే ఉంటారు. పర్టిక్యులర్ టైం, నిర్దేశించబడిన సందర్భం, ఒక టైం, సమయం ఏమన్నా ఉందా అంటే ఉంది. అందుకే కీర్తనాకారుడు అంటారు, ప్రతి ఉదయమున నీ కృపలో మేము ఉల్లసించదు. 24 గంటలు దేవుడు కృప కుమ్మరిస్తూ ఉంటారు. అయితే నిర్దేశించబడిన సమయం, గుర్తించగలిగిన సమయం ఏదంటే వేకువ. అందుచేత ప్రతి ఆత్మీయుడు, ప్రతి ఆత్మీయురాలు ఎంత బడలికగా ఉన్నా, ఎంత అలసటగా ఉన్నా,
ఎంత నిద్రమత్తున్నా ఉన్న పనాల లేచి వేకువనే ప్రభు కృప కొరకు వేడుకోండి, కృప కోసం వేడుకోండి. అదే దావీదు పరిభాషలో చెప్పాలంటే, వేకువని నీ బలమును నీ ప్రభావమును నేను వెతుకుతాను. ఆయన బలమును ప్రభావమును మనం వెతికితే, నిండు మనస్సుతో గనక మనం వెతుకుతూ ఉంటే, నన్ను నేను వారికి కనపరుచుకుంటాను, ఇంకా చెప్పాలంటే పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, ఉదయాన్నే దేవుడు దోసులతో కృప తీసుకొస్తారట. ఎప్పుడైతే నీవు వేకువని లేచి నోరారా పాశమోహంతో కాదు, నోరారా యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడా, కృపదయచే తండ్రి, కృపదయచే నాయన, కృపదయచే ప్రభువా, కృప అంటే అలా నీ మీద మంచు వల్ల నీ మీద కుమ్మరిస్తారు ఆయన కృపని. హల్లెలూయా, హల్లెలూయా. కృప పొందుకున్న వాళ్ళమై తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఇంకా చెప్పాలంటే ఆఖరి శ్వాస పోయేంత వరకు కృపలోనే నిలిచి ఉండాలి. చాలామంది ప్రారంభం బాగానే ఉంటుంది, కాలక్రమేణా శాంతం లోకంలో పడిపోయి అన్యజనుల్లో కూడా అట్లాంటి ప్రవర్తనలు ఉండవేమో అన్నట్లుగా అయిపోతున్నారు. ఉదయాన్నే ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు పలానా కుటుంబం అని మాట్లాడుతుంటే, 3 పిల్లలు, వాళ్ళ 3కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆ తర్వాత ఎందుకో ఆ కుటుంబం బాగా శాంతం 100కి 100 పాళ్ళు వెనుకబడిపోయారు అని ఓ కుటుంబాన్ని గురించి నేను విన్నప్పుడు నా మనస్సు చివుక్కుమంది. ప్రారంభంలో ఎంత భక్తి చేశారో, దేవుని కోసం ఎంత వైరాగ్యంగా ఉన్నారో, అన్యజనుల్లో నుంచి ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎంత అవమానాలు అనుభవించారో, దేవుడు కృప చూపారు, కనికరం చూపారు. 3 పిల్లలకి చక్కగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బాగా స్థిరపడిపోయారు. ఏమైందో తెలియదు కానీ శాంతం, ఒక మాటలో చెప్పాలంటే వెనకబడిపోయారు, లోకంలో పడిపోయారు, సాతాను చేతిలో పడిపోయారు అని అనుకోవడం కంటే దేవుని కృపకి దూరం అయిపోయారు. అందుకే పౌలు భయపడుతున్నారు, అందుకే పౌలు బాధపడుతున్నారు. మీలో ఎవరికైనా చేదైన వేరు మొలిచి, అసలు చేదైన వేరు ఎందుకు మొలుస్తుంది? ఎప్పుడైతే దేవుని కృపకు దూరం అవుతుంటారో ఇక చేదైన వేరు మొలుస్తూ ఉంటుంది. చదవండి ఆ మాట, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యం, 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమోనని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు నేననేది ఏమిటంటే, అసలు నీలో చేదైన వేరు మొలవకూడదు అంటే మొదట కృప పొందు. నీలో చేదైన వేరు మొలిచి నీవు కలవరి పడిపోతూ సంఘములో అనేకులని అపవిత్రులుగా మార్చడానికి కారణం కృపకి దూరం అయిపోయావు. కృప పొందకుండా తప్పిపోతారేమో. ఒక సేవకుని యొక్క భయం ఏంటంటే, దశంభాగాలు ఇవ్వకుండా మానేస్తారేమో, ప్రథమ ఫలాలు ఇవ్వకుండా మానేస్తారేమో, ఆరాధనలు మానేస్తారేమో, వాగ్దాన సందేశ కూడికలు మానేస్తారేమో. ఈ భయం కంటే కూడా దేవుని కృప పొందకుండా తప్పిపోతారేమో. ప్రతి ఒక్కరూ దేవుని కృప కొరకు ప్రాకులాడాలి. సౌలు
ఎప్పుడైతే దేవుని కృపకి దూరం అవుతున్నాడో, ఎప్పుడైతే దేవుని కృపలో నుంచి తప్పిపోతున్నాడో, సాటి వ్యక్తి మీద విషపు చూపు, సాటి వ్యక్తి కూడా కాదు వాడు. ఆఫ్టర్ ఆల్ సౌలెవరు? ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి ఎంత ఘనత, అంతటి ఘనుడు ఆడెవడో గొర్రెలు మేపుకుంటున్న వాడితో పోల్చుకొని ఆడి మీద విషపు చూపు నిలిపాడు. కారణం కృప నుండి తప్పిపోయాడు, కృపకి దూరం అయిపోయిన తర్వాత పోల్చుకోకూడని అసమర్థులతో, అల్పులతో కూడా పోల్చేసుకుంటాడు ఒక్కొక్కడు. ఆడితో పోల్చుకోవడానికి ఆడెంత, వాడి బతికెంత, అసలు నీవెంత, నీ స్థాయి ఏమిటి అంటే కృపలో నుంచి తప్పిపోతున్నప్పుడు ఇట్లాంటి దిగజారుడు పరిస్థితి. అందుకే వాక్యం అంటుంది, దావీదు సౌలుకి గనక నా కృప దూరం చేసినట్లు, సౌలు కుటుంబీకులకి నా కృప దూరం చేసినట్లు, నీకు, నీ కుటుంబానికి, నీ సంతతికి, నీ తరతరాలు నా కృప దూరము చేయను. స్తోత్రం చెప్పొచ్చు కదా. మిగతా వాళ్ళందరూ ఐశ్వర్యాన్ని బట్టి, వెండి బంగారాలను బట్టి, ధనధాన్యాలను బట్టి, వస్తు వాహనాలను బట్టి, ఇంకా దాసదాసీలను బట్టి శ్రీమంతులుగా, గొప్పోళ్ళుగా, అందగత్తెలుగా పోల్చబడ్డారు. కానీ దావీదు మాత్రం ఇవేవీ లేకపోయినా దావీదుకు దేవుడు కృప వెంబడి కృప ఇచ్చాడట. హల్లెలూయా. ఆ కృపని నేను మీకు చూపుదును.